ఇద్దరు కమెడియన్లు హీరోలుగా తమను తాము పరీక్షించుకోవడానికి ఒకే రోజు వచ్చారు. వారిలో ఒకరు అభినవ్ గోమటం మస్తు షేడ్స్ ఉన్నాయిరా మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తే, మరొకరు చెముడు హర్ష అలియాస్ వైవా హర్ష సుందరం మాస్టర్ మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లే. డైలాగ్ డెలివరీ గానీ పాత్రలోకి ఒదిగిపోవడం గానీ వాళ్లకు కొత్తగా నేర్పాల్సిన పని లేదు. కాకపోతే బేసిక్ గా కమెడియన్లు కాబట్టి వీరిని వెంటనే హీరోలుగా యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడే కాదు, గతంలోనే ఇలా ఒక్కసారిగా హీరోలుగా మారిన కమెడియన్లను జనం చూడలేకపోయారు. దీంతో వారు ఆ తరువాత మళ్ళీ కమెడియన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోయారు. హీరో అనేది ఇండస్ట్రీలో అందరినీ ఆకర్షిస్తుంది. కాకపోతే మంచి దర్శకుడు, మంచి కథ, మంచి బ్యానర్ వంటివి కూడా కుదరాలి. అన్ని అనుకున్నట్టే కుదిరిన ఆడియన్స్ వారిని కమెడియన్లుగానే చూస్తారు తప్ప హీరోగా అంగీకరించడం కష్టమైన పనే. ఇప్పుడు హర్ష, అభినవ్ ఇద్దరు హీరోలు అయ్యారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక వారి భవిష్యత్ ఆశలపై నీళ్లు చల్లాయనే చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో సుడిగాలి సుధీర్ కూడా హీరో అయ్యాడు. జబర్దస్త్ కమెడియన్ అయినా అంతకు మించి మంచి పెర్ఫార్మర్, స్టంట్స్, మ్యూజిక్, డాన్స్ అన్ని చేయగలడు. అందుకే గాలివుడ్ కాస్త క్లిక్ అయింది. మళ్ళీ కాలింగ్ సహస్ర డిజాస్టర్. కారణం సుధీర్ లోపమేమీ లేదు కానీ సినిమా ప్రెజెంటేషన్ కనెక్ట్ అయ్యేలా లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు కమెడియన్లకు వచ్చిన తిప్పలు కూడా ఇవే. కథలు పర్లేదు కానీ దర్శకులు వాటిని తెరపై సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు, సంగీతం బాలేదు. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కామెడీని కొంచెం సేపే ఉంచి ఆ తరువాత ఎమోషన్స్ పై దృష్టి పెట్టాడు దర్శకుడు. అది కుదరలేదు. పూర్తిగా కామెడీ సినిమాగా తీసినా ఆడేదేమో. సుందరం మాస్టర్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పార్ట్, చూస్తున్నంతసేపు బోర్ రాదు, ఫన్ జనరేట్ అయింది, ప్రేక్షకుడికి టైం పాస్. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ సీరియస్ అయిపోయిందో ఫస్ట్ హాఫ్ పాజిటివిటీ కాస్త గాల్లో కలిసిపోయింది. దీనికి తోడు లాజికల్ కు దూరంగా ఉన్న కథ పెద్ద మైనస్ అయి కూర్చుంది. ఎప్పుడో గాంధీ కాలంలోనే ఆ గ్రామం అభివృద్ధి ఆగిపోవడం అనేది జనానికి పట్టలేదు. మళ్ళీ ఆ ఊరి వాళ్ళే తమకు ఇంగ్లీష్ మాస్టర్ కావాలని అర్జీ పంపించడం ఏంటో, అంతా మోడర్న్ గా ఉండడం ఏంటో ఎవ్వరికి అర్థం కాదు. ఎక్కడో ఆగిపోతే ఈ డెవలప్మెంట్ అంతా ఆ ఊర్లోకి ఎలా వచ్చిందన్నది అర్థం కాని ప్రశ్న. ఇక మస్తు షేడ్స్ ఉన్నాయి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు ఆ టైటిలే ఆప్ట్ కాలేదు. కథలో జీవం లేదు, నీరసంగా నెమ్మదిగా ముందు కదులుతూ ఉంటుంది సినిమా. పెళ్లిపేటల నుంచి కాబోయే వధువు లేచిపోవడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ నుంచి కథను అదే టెంపోతో నడిపిస్తే సినిమా ఓ మోస్తరుగా ఉండేదేమో. టాలెంట్ ఉన్నవాడికి తాత్కాలిక సమస్యలు వచ్చినా సరే అవేమి ఎదుగుదలను ఆపలేవు. ఏదో ఒక పాయింట్ తమలోని ఎదిగే కసిని ప్రేరేపించాలి అనే కథ పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది, రెండు చిన్న సినిమాలే. కొందరు పెద్ద దర్శకుల యూత్ ని ఆకట్టుకోవడానికి వీరు బూతును ఎంచుకోలేదు. రెండు సినిమాల్లోనూ వెగటు పుట్టించే సీన్లు ఏమీ లేవు. ఫ్యామిలీతో ఎంచక్కా చూడొచ్చు. పిచ్చి పాటలు, గెంతులు, అరుపులు, తిక్క తిక్క పంచులు, కుర్చీలు మడత పెట్టడాలు గట్రా ఏమీ లేవు. అభినవ్, హర్ష ఇద్దరు ఆడియన్స్ ఆకట్టుకోలేకపోయారన్న మాటే కానీ చిరాకైతే తెప్పించలేదు.